హలో మై ఫ్రెండ్, మీరు బాగున్నారు కదా? మీ క్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం లైఫ్ చర్చ్ నుండి ప్రతిదినము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రార్థనతో మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు కీర్తనల గ్రంథం నుండి 34వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను. 34వ కీర్తన మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ కీర్తనకారుని మాటలు చాలా ఆశీర్వాదకరమైన మాటలు. కొన్ని సమయాల్లో మనకి ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, సంతోషకరమైన పరిస్థితి కావచ్చు, విచారకరమైన పరిస్థితి కావచ్చు, అనుకూలమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని ఆ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మరణము జీవము నాలుక వశము అన్నాడు దేవుని వాక్యంలో. మనం ఏం మాట్లాడతామో ఆ మాటలు మన విశ్వాస స్థితి నుండి వస్తాయి. నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు నన్ను నడిపించగలడు అని విశ్వాసంలో మాట్లాడేవాడు ఒకలాగా మాట్లాడతాడు. నేను ప్రతికూలతలో ఉన్నాను, ఏమో ఈ పరిస్థితిలో ఏమవుతానో, దేవుడు విడిపిస్తాడో లేదో అనేటువంటి అల్ప విశ్వాసంతో ఉన్నవాడు ఒకలాగా మాట్లాడతాడు. ఈ దినాన్ని కీర్తనకారుని మాటలు మనం వింటూ ఉంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. సంతోషంలో ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు, అనుకూలతలో ఉన్నప్పుడు, ప్రతికూలతలో ఉన్నప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అలాంటి విశ్వాస స్థితి నీకుంటే తప్పక నీ జీవితంలో ఆశీర్వాదాన్నే చూస్తావు. ఒకవేళ కొంతకాలం, కొంత సమయం ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న ఆ ప్రతికూలత నుంచి తప్పక దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ ఆయనను సన్నుతించే స్థితి, నిత్యము ఆయనను కీర్తించే స్థితి ఉండగలిగితే. యోబు చాలా నష్టానికి గురయ్యాడు. విస్తారమైన ఆస్తి అంతా కూడా ఒకే దినాన్ని కోల్పోయాడు. ఆ దినాన్నే 10 మంది పిల్లలు చనిపోయారు. అలాంటి స్థితిలో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకు స్తుతి కలుగునుగా, కానీ దేవునిని స్తుతించిన స్థితి యోబు జీవితంలో చూస్తాం. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటే అది. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితుల్లో సహితము, ప్రతికూలమైన పరిస్థితుల్లో సహితము నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండునని. అలాంటి సందర్భాలు చాలా దేవుని వాక్యంలో మనకి కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభు అనేక జనసమూహానికి ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలకు ఆహారం అవసరమైన పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు అక్కడ ఆహారం పెట్టడానికి ఏమీ లేనప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఒక పిల్లవాని దగ్గర ఉన్నాయని అక్కడ శిష్యులు కనుగొన్నారు. అయితే అక్కడ శిష్యుల్లో ఒక ఆయన అన్నారు, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఎలా సరిపోతాయి? ఇవేమాత్రం సరిపోవు అని వాళ్ళు వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితిలో కొరత ఉన్నది, చాలా కొరత, చిన్న కొరత కాదు. అసలు ఉన్న జనసమూహానికి ఈ చేతిలో ఉన్న ఆహారానికి ఎక్కడా పొందిక లేదు. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఆ 5 రొట్టెలను 2 చేపలను తన చేతుల్లోనికి తీసుకుని వాటి నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన 5 రొట్టెల కోసం 2 చేపల కోసం కృతజ్ఞత చెల్లించాడు, స్తుతి చెల్లించాడు అని. ప్రియులారా, గమనించాలి. కొరతలో దేవునిని స్తుతించగలమా? ప్రతికూలతలో దేవునిని స్తుతించగలమా?
విచారకరమైన పరిస్థితులలో దేవునిని స్తుతించగలమా? దేవుని వాక్యంలో ఆ కీర్తనకారుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని. అనేక మంది భక్తులు వారి ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవునిని విడిచిపెట్టక, దేవునిని నిందించక, దేవుని మీద నిష్ఠూరపడకుండా దేవునిని స్తుతించిన వారెందరో వారి జీవితాల్లో ఆశీర్వాదం పొందుకున్నారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని బిడ్డలందరినీ కోల్పోయిన రోజున, ఆస్తంతటిని కోల్పోయిన రోజున యోబు మాట్లాడాడు. ఆ తర్వాత దేవుడు రెట్టింపు ఆస్తిని యోబుకిచ్చాడు. అలాగే పోగొట్టుకున్న పిల్లల కంటే శ్రేష్టమైన పిల్లలను దేవుడు యోబుకిచ్చాడు. ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఏదైనా ప్రతికూలతలో ఉన్నప్పటికీ, ఏదైనా విచారంలో ఉన్నప్పటికీ, ఆ స్థితిలో సహితము దేవునిని స్తుతించగలిగే అనుభవం, దేవునిని కీర్తించగలిగే అనుభవం నీకుంటే అక్కడ ఆ స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా సంతోషంలో ఉంటే దేవునికి స్తోత్రం, ఎలాగూ దేవుని స్తుతిస్తావు. ఒకవేళ స్తుతించగలిగిన పరిస్థితి కాదు అనుకునే పరిస్థితి అయినా అలాంటి పరిస్థితిలో సైతము దేవునిని స్తుతించగలిగితే, దేవునిని కీర్తించగలిగితే అక్కడ ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ప్రియమిత్రమా, ఈరోజు ఈ మాటలు నీవు వింటూ ఉండగా ఈ గొప్ప సత్యాన్ని, ఈ గొప్ప పాఠాన్ని, ఇది జీవిత పాఠం, ఈ జీవిత పాఠాన్ని మనం నేర్చుకుంటే వాట్ ఎవర్ సిచ్యువేషన్ we are in, let us learn to praise God, let us learn to thank God. అలాంటి స్థితిలో సైతము, దేవా నేను వ్యతిరేకమైన పరిస్థితుల్లో ప్రతికూలతలో ఉన్నాను, అయినప్పటికీ నీవు నాకున్నావు, నీవు గొప్ప కార్యాలు చేస్తావనే విశ్వాసం నాకు ఉంది అని ఆయన స్తుతించగలిగితే అక్కడ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అలాంటి స్థితిలో నీ హృదయాన్ని స్థిరపరచుకుని, దేవా నేను ప్రతికూలతలో ఉన్నా, నేను నిన్ను స్తుతిస్తాను, విచారంలో ఉన్నా స్తుతిస్తాను, నష్టంలో ఉన్నా స్తుతిస్తాను, ఏ పరిస్థితి అయినా నిన్ను స్తుతిస్తాను అని నిర్ణయం చేసుకుని దేవునికి తెలియచేసినట్లయితే దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. ఆ స్థితిలో నీవు హెచ్చించబడడం చూస్తావు, నీవు ఆశీర్వాదం పొందుకోవడం చూస్తావు. అట్టి ఆశీర్వాద స్థితి, అట్టి దేవుని స్తుతించే స్థితి దేవుడు నీకు దయచేసి నిన్ను వర్ధిల్ల చేయనగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, నిజమే ప్రభువా, ప్రతికూలతలో సహితము నిన్ను స్తుతించి కీర్తించగలిగే అనుభవాలు ఈ విన్నవారందరికీ, మాకందరికీ దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్నవారు ఈ గొప్ప జీవిత పాఠాన్ని నేర్చుకుని, ఆ జీవిత పాఠాన్ని జీవితంలో భాగంగా చేసుకుని ముందుకు సాగగలిగే అనుభవాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో ఏ అవసరతలు ఉన్నాయో వారి అవసరతల్లో సహాయం దయచేయండి, వారి సమస్యల్లో నుంచి విడుదల దయచేయండి. ప్రభు, వారి జీవితాల్లో నీ కృప విస్తరింప చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.